ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు సో రైట్ సైడు సిస్టంలో అయితే రైట్ సైడు అదేవిధంగా మనకి ఫీల్డ్లోని సో మనకి యాడ్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం అది యాడా నార్మల్ పోస్ట్ అనేది కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన యాడ్స్కి వచ్చేటప్పటికి మనకి అక్కడ స్పాన్సర్డ్ అనే ఒక లేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో సేమ్ అదే విధంగా మీరు కూడా ఫేస్బుక్లో కొంత అమౌంట్ పెట్టి మీరు కూడా యాడ్ అనేది రన్ చేయొచ్చు. ఓకే, సో మీరు మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, మీరు రిలవెంట్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో అటువంటి కేసులో మీరు ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేసి సో మీ బిజినెస్ లేదా మీ ప్రోడక్ట్ సో రిలవెంట్ ఆడియన్స్ అంటే టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు. సో ఇందులో మనకి ఫేస్బుక్ యాడ్స్లో సో మెయిన్గా మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక యాడ్ అకౌంట్ కావాలి. సో నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ ఉండాలి. సో మన ప్రొఫైల్లోనే మనకి ఫేస్బుక్ అన్నదే ఒక పేజ్ క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. సో మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు మన బిజినెస్ నేమ్ మీద. సో నెక్స్ట్ వచ్చి ఒక యాడ్ అకౌంట్ కూడా మనం సెటప్ చేసుకోవాలి. సో యాడ్ అకౌంట్ సెటప్ చేసేటప్పుడు మనం పాన్ డీటెయిల్స్, జిఎస్టీ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అయితే మీరు బిజినెస్ అయితే జిఎస్టీ ఇవ్వండి. సో మీరు ఇండివిజువల్ అయితే సో పాన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు యాడ్ అకౌంటు ఈ ఫేజ్ సెటప్ చేసుకున్నారు, తర్వాత ఏంటంటే మీరు కొంత అమౌంట్ అన్నది ఫేస్బుక్ డిపాజిట్ చేయాలి. సో కొంత మీరు ఒక 500, 1000, 10,000, సో 50,000 మీ బడ్జెట్ ప్రకారం. సో మీ ఎంతమంది మీరు రీచ్ అవుతారు, ఎన్ని సేల్స్ కావాలి, సో ఆ ఎస్టిమేషన్ ప్రకారం మీరు అంత బడ్జెట్ పెట్టుకుని మీరు ఫేస్బుక్లో అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత సో ఫేస్బుక్ ఏం చేస్తుందంటే మీ పర్టికులర్ యాడ్నే సో రిలవెంట్ ఆడియన్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీకు నేను పదే రిలవెంట్ ఆడియన్స్, టార్గెటెడ్ ఆడియన్స్ అంటే సో మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటని. సో ఇక్కడ ఏంటంటే మనకి సో యాడ్ రన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో అందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ఏంటంటే మనం పర్టికులర్ ఏ ఏజ్ గ్రూప్ని మనం టార్గెట్ చేయాలి. సో మన యంగ్స్టర్స్ని టార్గెట్ చేయాలా, ఉమెన్ టార్గెట్ చేయాలా, లేకపోతే ఎల్డర్ గాయ్స్ని టార్గెట్ చేయాలా, సో ఏజ్ 25 40+ టార్గెట్ చేయాలి. సో ఈ విధంగా క్లియర్గా మనం ఏజ్ అన్నది మనం క్లియర్గా మనం అక్కడ మెన్షన్ చేసి పర్టికులర్ ఆ ఏజ్ వాళ్ళని మాత్రమే మనం టార్గెట్ చేయొచ్చు. సో నెక్స్ట్ జనరల్లో వచ్చినప్పటికీ మెన్ టార్గెట్ చేయాలా, ఉమెన్ టార్గెట్ చేయాలా, సో అది కూడా మనం టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ లొకేషన్, సో రాజమండ్రి టార్గెట్ చేయాలా, ఇండియా టార్గెట్ చేయాలా, కువైట్ టార్గెట్ చేయాలా, యూఎస్ఏ టార్గెట్ చేయాలా, సో పర్టికులర్ లొకేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు రాజమండ్రి ఉంది. సో రాజమండ్రి చుట్టుపక్కల ఒక 25 కిలోమీటర్స్, లేదా రాజమండ్రికి ఎగ్జాక్ట్గా సో రాజమండ్రికి చుట్టుపక్కల ఓన్లీ 5 కిలోమీటర్స్ లేదా ఓన్లీ 25 కిలోమీటర్స్. సో ఆ విధంగా కూడా మనం సెట్టింగ్స్ పెట్టుకుని ఆ పర్టికులర్ ఆడియన్స్కి మనం రీచ్ అవ్వచ్చు. సో ఇందులో మనకి లాట్ ఆఫ్ ఆడియన్స్ టార్గెటింగ్ వచ్చినప్పుడు సో వాళ్ళ జాబ్ టైటిల్ మీద సో వాళ్ళు కన్సల్టెంటా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరా, గవర్నమెంట్ ఎంప్లాయా, సో ఈ సెట్టింగ్స్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఓన్ హౌస్ ఉందా, రెంట్ హౌసా, సో డిఫరెంట్ సెట్టింగ్స్. సో మనకి ఆడియన్స్ టార్గెటింగ్లో వచ్చేటప్పటికి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ అన్నీ మనం టార్గెట్ చేసుకుని రిలవెంట్ ఆడియన్స్ మనం ఎంచుకుని సో మనం యాడ్ అనేది రన్ చేయొచ్చు. సో ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేవి సో ప్రతి బిజినెస్కి ఫేస్బుక్ యాడ్స్ హెల్ప్ అవుతాయని ఒక డౌట్. సో కొంతమంది ఏమనుకుంటే చిన్న బిజినెసెస్, సో చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఎక్కువ ఫేస్బుక్ గ్రూప్స్లోకి వెళ్ళి ఫేస్బుక్ గ్రూప్లో పోస్టులు పెట్టి వాళ్ళు లాట్ ఆఫ్ టైం అనేది అక్కడ స్పెండ్ చేస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకు మనీ అంత ఇంపార్టెంట్, టైం కూడా అంత ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు అక్కడ టైం స్పెండ్ చేసే బదులు సో కొంత అమౌంట్ స్పెండ్ చేసి యాడ్స్ అనేది రన్ చేసుకోండి. సో మీరు వేరే వాళ్ళకి ఎవరికి అమౌంట్ పే చేయని అవసరం లేదు. మీ యాడ్స్ మీరే ఓన్గా ఒక యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫేస్బుక్ పేజ్కి సెటప్ చేసుకుని మీ యాడ్ మీరే రన్ చేసుకోవచ్చు. సో దీనికి కొంత అమౌంట్ డైలీ ఒక 500, 1000 సో అలా మీరు బడ్జెట్ పెట్టుకుని సో యాడ్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. సో అయితే గైస్, సో మన ఫేస్బుక్ వచ్చేటప్పటికి సో లాట్ ఆఫ్ పర్సన్స్ అనేది ఫేస్బుక్ యూజ్ చేసిన గురించి ఏ బిజినెస్ టార్గెట్ చూసుకున్నా సరే ఆ బిజినెస్ టార్గెటెడ్ కస్టమర్స్ ఫేస్బుక్ అనేది యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు చిన్న బిజినెసా లేదా పెద్ద బిజినెసా, మీది ఫుడ్ బిజినెసా, లేకపోతే టైలరింగా, లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేటా, సో వాట్ ఎవర్ ఇట్ మే బిజినెస్, సో బిజినెస్ ఏదైనా సరే సో ఫేస్బుక్ అడ్వర్టైజింగ్, ఫేస్బుక్ యాడ్స్ అనేవి మీకు వర్కౌట్ అవుతాయి. సో ఇది గాయస్, సో ఫేస్బుక్ యాడ్స్ గురించి సో సమ్ ఇన్ఫర్మేషను. సో అప్కమింగ్ వీడియోస్లో సో మన ఫేస్బుక్ యాడ్స్ గురించి మనం సో మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఫేస్బుక్ యాడ్స్ మీద ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అదేవిధంగా ఫేస్బుక్ యాడ్స్లో మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో అవి నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.